తెలంగాణలో పంచాయతీ రాజ్ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు గడువు మేరకే ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ చట్టం తేవాలని, ఆ తర్వాత ఆర్డినెన్స్ కు అయినా ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజకీయంగా పోరాటం చేసినా కేంద్రం సహకరించలేదని, ఇక పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ముందున్న మార్గమని సీఎం రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే జరిగేదేంటి? స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం ఎలా ఉంటోంది? కొన్ని జిల్లాల సమాచారాన్ని, రాష్ట్ర స్థాయి సమాచారాన్ని చూస్తే అందులో 2 విషయాలు ప్రస్ఫుటమయ్యాయి. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో బీసీల ప్రాతినిధ్యం వారికి ఇచ్చిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు కల్పించారు. చాలా జిల్లాలో ఇంతకంటే భారీగానే ఆ సామాజిక వర్గాల అభ్యర్థులు గెలుపొందారు. తమకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలుపొందారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో వీరి ప్రాతినిధ్యం ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉంది. సగటున 30% నుంచి 55% వరకు ఉంది. రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇది సుమారు 40% వరకు ఉండొచ్చు అని లెక్కలు చెబుతున్నాయి. ఒకవేళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తే ఇక్కడ మరో 2% లేకుంటే ఇంకొక శాతం మాత్రం బీసీలకు అదనంగా అవకాశాలు దక్కుతాయి. వీటికి తోడు బీసీలు గెలుచుకునే జనరల్ స్థానాలు ఉండనే ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ల విషయంలో ప్రస్తుతం బీసీల ప్రాతినిధ్యం బాగా తక్కువగా ఉంది. వారికున్న రిజర్వేషన్ల మేరకే వారి ప్రాతినిధ్యం ఉంది. ఉదాహరణకు గత స్థానిక సంస్థల ఎన్నికలు అంటే 2019లో 32 మంది జిల్లా పరిషత్ చైర్మన్లలో కేవలం 7 బీసీ వర్గానికి చెందినవారు. అంటే సరిగ్గా 23% మాత్రమే. వారికి కేటాయించిన జిల్లా పరిషత్లను మాత్రమే వారు గెలుచుకున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల్లో జనరల్ సీట్లు గెలిచినట్లుగా జిల్లా పరిషత్ స్థానాలు గెలవలేకపోయారు. ఇప్పుడు పార్టీ పరంగా 42% కేటాయిస్తే బీసీలకు రెట్టింపు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు దక్కుతాయి అని అంచనా వేస్తున్నారు.